నా పేరు తాటిపల్లి మహేష్, కడవెండి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. కడవెండి మండలం దోర్ల, జిల్లా జనగాం. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ కడవెండి గ్రామానికి అందినాయి? గత 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలు అనేది ప్రతి ఇంటికి సంక్షేమం పథకం అందని ఇల్లు అంటూ కడవెండి గ్రామంలో లేదు సార్. ఆ పథకాలలో ఒకటైనటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఆ పథకాలు రైతులకు కానీ, ప్రజలకు కానీ ఏ విధమైన లబ్ధి చేకూరింది? రైతు బంధు, రైతు బీమా అనేవి నిజంగా అసలు కేసీఆర్ పరిపాలనలో ఒక నెంబర్ 1 పథకము. ఈ పథకంని కూడా ఐక్యరాజ్య సమితి, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించి ఇవి బెస్ట్ పథకాలను కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది. రైతు బంధు ప్రతి కారుకు స్టార్టింగ్లోనే ఇవ్వడం వల్ల రైతు చాలా సంతోషంగా ఉండేవాడు. తనకి కల్టివేట్ విషయంలో కానీ, లేకపోతే నాట్లకు కూలీల విషయంలో కానీ అవి ఉపయోగపడేది. రైతు మీద అదనంగా భారం వేసి ఏదో సేట్ల దగ్గరికి, లేకపోతే వేరే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళకుండా, వడ్డీ వ్యాపారస్తుల ఇల్లు గడప దొక్కకుండా రైతు గడపకి, రైతు ఇంట్లోకి రైతు బంధు చేరింది. గత ప్రభుత్వ హయాంలో ధరణి వల్ల భూ సమస్యల వెల్లువెత్తినాయని ప్రజల వాదన. ధరణి వల్ల ఎలాంటి సమస్యలు రాలేదు. ఆర్ఓఆర్ ద్వారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న సమస్యలు అనేవి ఆర్ఓఆర్ ద్వారా రైతు ఒక 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి భూమికి డబ్బులు ఇచ్చి కాగిత రూపకంగా వాళ్ళు పట్టాలు చేసుకోకుండా చాలా అవస్థలు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకొని ఆర్ఓఆర్ పెట్టి రైతులకు ధరణి ద్వారా పాస్బుక్లు ఇష్యూ చేసి కేసీఆర్ గవర్నమెంట్ చాలా మంచి పథకము. రైతులు ఈ మ్యాక్సిమము ఈ ఆర్ఓఆర్ ద్వారానే గతంలో 10-15 సంవత్సరాల క్రితం రెడ్ల దగ్గరను, వేరే వాళ్ళ భూస్వాముల దగ్గర కొని పట్టాలు చేసుకొని వాళ్ళకి ఈ ఆర్ఓఆర్ ధరణి అనేది మంచి పథకము. దీని ద్వారా చాలా మంది రైతులు లబ్ధి పొందారు. మన కడవెండి గ్రామానికి ఎన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి? అదేవిధంగా దళిత బంధు, బీసీ బంధు కానీ, యాదవులకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్ జరిగింది? అది ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది? డబల్ బెడ్రూమ్లు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సొంత, ఇక్కడ మా కడవెండి గ్రామంలో ప్రభుత్వ భూమి లేదు కనుక డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టాలని ఒక సమస్య వెల్లువెత్తినప్పుడు వారు సొంతంగా భూమి కొని, సొంత డబ్బులతోని, ట్రస్ట్ డబ్బులతోని భూమిని కొని ఆ సొంత రిజిస్ట్రేషన్ భూమిలో గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన వారోత్సవాలు జరుపుతున్నది. మరి 6 గ్యారెంటీలు మీ కడవెండి గ్రామానికి అందినాయా? వారోత్సవాలు అనేవి అసలు అది వారోత్సవాలు అనుకోవాలా, లేకపోతే ఇంకా వేరే దినాలు అనుకోవాలా అర్థం కావట్లేదు. 6 గ్యారంటీలలో అసలు ఏది అమలు కాలే. ఒక ఫ్రీ బస్సు, గృహజ్యోతి అనేవి 2 తప్ప మిగతా ఏమీ కూడా 6 గ్యారంటీలు అనేవి అబద్ధపు హామీలు. అసలు ఒకటి కూడా అమలు కాలేదు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థాపించింది. అయితే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఇది తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థాపించడం మీకు ఇష్టం లేదా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్థాపించడము, తెలంగాణ తల్లిని స్మరించుకోవడము తెలంగాణ ప్రజల యొక్క అందరి హక్కు. కాకపోతే తల్లిని వాళ్ళ యొక్క కాంగ్రెస్ హస్తం పెట్టి వాళ్ళ కాంగ్రెస్ తల్లిగా చేసిరు అనేదే మా ఆవేదన తప్ప, తెలంగాణ తల్లి ప్రతి ఒక్కరికి తల్లి, వాళ్ళు పార్టీ తల్లిగా చేసిరనే మా యొక్క వ్యతిరేకం. అంతే తప్ప తెలంగాణ తల్లి విషయం సెక్రటరియట్లో ఉండాల్సిందే. తెలంగాణలో అమరవీరుల స్తూపం కూడా అక్కడ ఉండాల్సిందే. అమరులను స్మరించుకోవాల్సిందే. అసొంటి కార్యక్రమాలు చేయడం మంచిదే, కానీ తెలంగాణ తల్లిని ఓన్లీ వాళ్ళ కాంగ్రెస్ తల్లిలాగా హస్తం గుర్తుపెట్టి వాళ్ళు ప్రారంభం చేయడం మాత్రం అది మంచిది కాదు. ఈ కడవెండి గ్రామం నుంచి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రజల నుంచి, రైతుల నుంచి మాకు రైతు బంధు పడలేదంటున్నారు. అదేవిధంగా
ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయో ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి ఇంటికి అందాలనేది కూడా వాళ్ళ యొక్క కోరిక. ఇవి ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేరుస్తుందా? మరి నెరవేర్చకపోతే మీ గ్రామం నుంచి మీరు ఎటువంటి డిమాండ్లను కోరుతున్నారు? ఇప్పుడు రైతు బంధు ఇవ్వట్లేదు. మా విలేజ్లో రైతు రుణమాఫీ కూడా అసలు 25%, 100లో 25 మందికి కూడా కాలేదు. అది మీరు ఏ విధంగా సర్వేల రూపం చూసినా, రైతులను పిలిపించినా 100 మంది రైతులను పిలిపిస్తే 20 మంది మాత్రం రైతులకే అయింది. దాన్ని రుణమాఫీ కంప్లీట్ రుణమాఫీ చేశామని, రుణమాఫీని కూడా రైతు బంధు 2 టర్ములు వేసే అమౌంట్నే ఆపి రైతులకు 20% మంది రైతులకు వేశారు తప్ప ఆయన కంప్లీట్గా రుణమాఫీ చేసిన డబ్బులు అనేవి లేవు. రైతు బంధు డబ్బులు రైతులకు వేయకుండా బంద్ చేసి అవే ఇటు బదలాయించి రైతు రుణమాఫీ చేశానని వారోత్సవాలు చేసుకోవడం అనేది తగదు. మన గ్రామంలో ఐకేపీ సెంటర్ల నిర్వహణ సక్రమంగా జరుగుతుందా మరి? మా గ్రామంలో గతంలో ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు అనేవి చాలా సమర్థవంతంగా నిర్వహించాము. కానీ ఈ సంవత్సరము మా దగ్గర వడ్ల కొనుగోలు చేయలేదు. వడ్ల కొనుగోలు సెంటర్ను తీసేశారంటే అంటే రైతులలో బోనస్ ఇవ్వరు అనే ఒక అభద్రతా భావం. వాస్తవానికి కూడా సన్న వడ్లకు బోనస్ అనేది అంటే ఆయన ఇవ్వను అని చెప్పడానికి ఇచ్చే ఇండికేషన్ మాత్రమే. ఎవరైనా కూడా సన్న వడ్లు వాళ్ళ ఇంటి మందము, వాళ్ళ ఒక రైతుకు 4 ఎకరాలు ఉంటే ఒక అర ఎకరంలో సన్న వడ్లు వేసుకొని దొడ్డు వడ్లు వేస్తాడు. దొడ్డు వడ్లు వేస్తాడు ఎందుకనంటే దిగుబడి వస్తుంది, రైతుకు లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో దొడ్డు వడ్ల బోనస్ అనేది అన్ని ఇవ్వాలి. సన్న దొడ్డొడ్లు అని ఇవ్వడం వల్ల అసలు రైతులలో చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. అదే సార్, మన కరడవెండి గ్రామంలో రైతులు కూడా ప్రధానంగా వ్యక్తం చేస్తున్న మాట ఏంటంటే ఈ మద్దతు ధర అనేది, కనీస మద్దతు ధర అనేది సన్న వడ్లకే కాదు అన్ని వడ్లకి ఇవ్వాలంటున్నారు. మరి మీ పార్టీ తరపుకి వెళ్ళి కూడా ఏమైనా డిమాండ్ పెట్టబోతున్నారు ప్రభుత్వం ముందు?